మహాదేవ శ్రీమాత్ర నమః. నేను మీ మురళీధర్ శర్మ. వ్యక్తిగత జాతక పరిశోధన జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఖచ్చితంగా కూడా మీ యొక్క కళ్ళకు కట్టినటువంటి విధంగా నేను చెప్తాను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకొని, అదేవిధంగా ఎవరికైనా కూడా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మన వద్ద క్లాసెస్ నడుస్తూ ఉన్నవి. వీరికి పర్మనెంట్ ఒక జాబ్ కూడా ఇప్పించేటువంటి ప్రయత్నంలో కూడా ఉన్నాం. విన్నరా? తప్పకుండా మంత్లీ ఒక 35,000 నుండి 50,000 వరకు ఎర్న్ చేసుకునేటువంటి విధంగా ముందు జాతకం నేర్పబడును. అటు పిమ్మట మీకు తప్పకుండా కూడా ఒక పర్మనెంట్ జాబ్ అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి విధంగా నడుస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ముందుగా మేషరాశి వారికి తప్పకుండా కూడా కొంత డిప్రెషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎవరో ఒక చిన్న మాట అంటేనే మీరు ఈరోజు మొత్తము కూడా ఆలోచించుకునేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఆ విధమైనటువంటి పరిస్థితికి వెళ్ళకండి. ఆ విధమైనటువంటి ధోరణి ఏర్పడినప్పటికీ కూడా కొంత మెచ్యూరిటీ, మీకు మీరే మెచ్యూరిటీని పెంచుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు నాడు ఏది కూడా ఎక్స్పెక్టేషన్ చేయకండి. ఏది ఎక్స్పెక్టేషన్ చేయకుండా ఉంటే మంచి ఫలితం ఉంటుంది. తప్పకుండా కూడా ఈ యొక్క మేషరాశి వారు ఈ రోజు నాడు తెలుపు రంగు వస్తువులను ధరిస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే ఇంట్లో కొంత తల్లికి పిల్లవాళ్లకు అంటే అమ్మతో కొంత గొడవ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. లేదా మీ అమ్మగారికే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఏదో ఒక శత్రువులు అంటే మీరు మాట్లాడేటువంటి మాట మూలకంగా కొత్త శత్రువులు తయారయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. కనుక తప్పకుండా కూడా ఈ యొక్క వృషభ రాశి వారు ఓపికగా ఉండి ఓపికగా మాట్లాడండి. మీ నోరే మీకు శత్రువు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మీరు ఖచ్చితంగా కూడా ఈరోజు నాడు గోల్డ్ రిలేటెడ్ బట్టలను ధరించండి. మంచి ఫలితం ఉంటుంది. ఎల్లో రిలేటెడ్. మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే సంతానం మూలకంగా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నవి. అదేవిధంగా అబ్రాడ్ వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్నా కొంత ఈరోజు దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నా కూడా మైనస్ వాతావరణం అయితే ఉంది. కన్సీవ్ కాని వారికి ఈరోజు మేబీ కన్సీవ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. మిథున రాశి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా కూడా చదువు రీత్యా ఒక గొప్ప మంచి అవకాశం ఉంది. ఈ రోజు నాడు ఏదో ఒక మీ యొక్క ఆలోచన ఆచరణలో పెట్టేటువంటి రోజుగా భావన చేసుకోండి మిథున రాశి వారు ఎవరైనా కూడా. కనుక ఈ రోజు నాడు మీరు గ్రీన్ కలర్ బట్టలు వేసుకుంటే, గ్రీన్ కలర్ టీషర్ట్ కానీ మంచి ఫలితం ఉంటుంది. కర్కాటక రాశి వారికి స్థాన చలనం చెందాలి అని కానీ ఒక గృహము నిర్మించుకోవాలి అనేటువంటి ఆలోచన వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే కొంత నిల్వదలం ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మీ యొక్క అమ్మగారికి ఈ రోజు నాడు కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి వివాహ ప్రయత్నాలలో ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా కూడా తండ్రి లేని సంబంధం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా పూర్తి విశ్లేషణ జాతక పరిశోధన చేయించుకుంటే పూర్తిగా కూడా మీరు పుట్టినటువంటి సమయం, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, దశ అంతర్దశలు ఏవైతే నడుస్తూ ఉన్నవో దాన్ని బట్టి పూర్తి రిజల్ట్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకొని ఈ రోజున మీరు ముందుకు వెళ్ళండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ముందుగా సింహరాశి వారికి ఇంట్లో మీ యొక్క తమ్ముళ్ళతో గొడవలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. తమ్ముడు కావచ్చును లేదా చెల్లె కావచ్చును, ఇద్దరికి గొడవలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరిలో ఎవరితో అయినా మాట పట్టింపులు లేదా కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారు ఖచ్చితంగా కూడా ఈ రోజు నాడు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నాయి. తప్పకుండా సింహరాశి వారికి ఈరోజు మీరు ఎరుపు రంగు కావచ్చును, అదేవిధంగా గులాబీ రంగు కావచ్చును బట్టలు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆ పెన్ అయినా జేబులో పెట్టుకోండి. ఈ యొక్క కన్యా రాశి వారిని చూసుకున్నట్టయితే మన కన్యా రాశి వారికి ఈ రోజున రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వచ్చేటువంటి రోజు. ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలి అని అనుకుంటున్నారో వారు మీకు డబ్బులు ఇచ్చేటువంటి రోజుగా భావన చేసుకోండి. తప్పకుండా డబ్బులు వస్తాయి. ఒకవేళ రాకున్నా కూడా ఈరోజు మీరు ఈశ్వరుని దర్శనం చేసుకొని ఒక దీపారాధన చేసి
నమస్కారం చేసుకోండి. ఖచ్చితంగా వారు ఈరోజు సాయంకాలం లోపైన కూడా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రాశి ఫలాలు చెప్పడం జరుగుతున్నది. ఇది ఒక 35% మాత్రమే మీకు ఉపయోగపడుతుంది. మీరు పుట్టినటువంటి సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది, దశ అంతర్దశలు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కనుక అది మాత్రము 100కు 99% కరెక్ట్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. కన్యా రాశి వారికి తప్పకుండా ఈ రోజు నాడు దుర్గాదేవి ఆరాధన చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. తులారాశి వారిని చూసుకున్నట్టయితే తొందరపాటు నిర్ణయాలతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు పనికి రావు. అదేవిధంగా భార్యతో అయినా భర్తతో అయినా కొంత మాట పట్టింపులకు పోకుండా ఉంటేనే మంచి ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. తప్పకుండా బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారికి ఇది మంచి సమయంగా ఈరోజు భావన చేసుకోండి. ఆల్ ద బెస్ట్. వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్టయితే మన వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. స్టమక్ రిలేటెడ్ కావచ్చును, లేదా నిల్వ ధనము ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. విదేశాల్లో ఉండేటువంటి వారికి స్వదేశానికి రావాలి అనేటువంటి ఆలోచన కావచ్చును, ఇక్కడ ఉండేటువంటి వారికి విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కావచ్చును, జరిగేటువంటి పరిస్థితి ఉంది. స్థాన చలనం ఉంది. ప్రదేశ మార్పుకు బీజం పడేటువంటి రోజుగా ఈరోజు భావన చేసుకోండి. మరి ఈ రోజు నాడు మీరు తప్పకుండా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ధనస్సు రాశి వారికి చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు వ్యాపారములో ఉండేటువంటి వారికి అద్భుతమైనటువంటి వ్యాపారం ఉంది. 1,00,000 రూపాయలు కౌంటర్ అవుతుంది అనుకుంటే ఈ రోజు నాడు మీకు మినిమం ఒక 2 లక్షలైనా కూడా కౌంటర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కనుక 100కు 200 రెట్టింపు లాభం వచ్చేటువంటి రోజుగా మీరు ఈరోజు భావన చేసుకోండి. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. చేయి పనులందు అన్నింటా కూడా ఈ రోజు నాడు చాలా బాగుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. తప్పకుండా ఈ యొక్క ధనస్సు రాశివారు ఎవరైతే ఉన్నారో మీరు ఈరోజు నాడు ఈశ్వరుని ఆ యొక్క దేవాలయంలో దీపారాధన చేయండి, అంతా శుభమే కలుగుతుంది. ఆల్ ద బెస్ట్. మకర రాశి వారికి ఈరోజు నాడు చూసుకున్నట్టయితే ఉద్యోగానికి సంబంధించి గొప్ప రిజల్ట్ రాబోతున్నది. ఉద్యోగం మార్పు చెందాలి అన్నా, ఉద్యోగంలో ఖచ్చితంగా కూడా పదోన్నతి రావాలన్నా, చేయి ఉద్యోగంలో మీరు ఏదైనా కోరుకునేటువంటి పరిస్థితి అంటే లైక్ హైక్ కావచ్చును, లేదా ప్రమోషన్స్ కావచ్చును, ఇలాంటివికి ఏదో ఒక బీజం పడేటువంటి రోజుగా భావన చేసుకోండి. తప్పకుండా మీరు ఈరోజు నాడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చన చేయించుకొని మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. కుంభరాశి వారికి కొంత తండ్రి సంబంధిత ఇబ్బందులు ఉన్నాయి. తండ్రితో గొడవలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. నిల్వధనము ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈరోజు నాడు మీరు ఎంతో ఆచితూచి వ్యవహరించినట్టయితేనే మంచి ఫలితం ఉంటుంది. కనుక తప్పకుండా కుంభరాశి వారు ఈరోజు నాడు మీరు మీ యొక్క సమయాన్ని కావచ్చును, మీ యొక్క టైమును కానీ ఒక 15 నిమిషాలు మెడిటేషన్కు యూజ్ చేయండి. తప్పకుండా కూడా మీరు కూర్చొని ఓం నమఃశివాయ అనేటువంటి మంత్రాన్ని తప్పకుండా ఒక 15 నిమిషాలు ప్రొనౌన్సియేషన్ చేసుకొని మీరు బయటికి వెళ్ళండి. కొంత మార్పు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆల్ ద బెస్ట్. 16వ తారీఖు మంగళవారం రోజు మీనరాశి వారికి ధనం ఏదైతే అనుకుంటున్నారో మీకు ధనము రావాలి లేదా ఎక్కడైనా ధనం ఉంది అనేటువంటి భావనలో ఉండేటువంటి వారికి తప్పకుండా ఈరోజు ధనము కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా రావాల్సిన ధనము చేతికి అందేటువంటి పరిస్థితి ఉంది. కొంత సోదరీమణులతో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. గృహానికి సంబంధించి మార్పులు చేర్పులు మొదలవుతాయి. అదేవిధంగా సంతాన ఇబ్బందులు ఉన్నవి. శత్రు నాశనం అయితే ఉంది. ఇంకా వివాహం కాని వారికి ఏదో ఒక సంబంధం వచ్చే పరిస్థితి ఉంది. కొంత స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు ఉన్నవి. దీంతో పాటుగా ఈ యొక్క మీనరాశి వారికి ఉద్యోగ బదిలీలు అయితే ఉన్నవి. కనుక తప్పకుండా మీనరాశి వారు ఖచ్చితంగా కూడా మీరు మీ దగ్గరలో ఉండేటువంటి లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.
For more videos like this, subscribe Big TV channel.